మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్టిక్. ఇప్పుడు మన త్రివేణి ఇక్కడ హోటల్స్ అందులో అయితే ఇక్కడ ఉన్నాం. చాలా బట్టల షాపులు కూడా ఉన్నాయి. ఇక్కడ చిరు వ్యాపారులు మాకు ఆన్లైన్ వల్ల చాలా దెబ్బ తగిలింది అంటున్నారు. కస్టమర్లు కూడా ఏమంటున్నారంటే వాళ్ళ మాటల్లో ఆన్లైన్ షాపింగ్ వల్ల క్వాలిటీ లేదు, మా డబ్బు నష్టపోతున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత బేరాలు ఆడే ఛాన్సెస్ ఉంటాయి, క్వాలిటీ బాగుంటుంది, ఒకవేళ క్వాలిటీ బాగాలేకపోయినా రిటర్న్ ఇచ్చే ఆప్షన్ కూడా మాకు ఉంటుంది అంటున్నారు. అసలు ఏది బెస్ట్? ఆన్లైన్ షాపింగ్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మేము పండగ ముందుగా ఆర్డర్ పెడితే ఒక 5 డేస్కి అయితే వస్తుంది. ఒకవేళ డ్యామేజ్ వస్తే అది రిటర్న్ చేస్తే మళ్ళీ ఎప్పుడుకో వస్తుంది. పండగకి బట్టలు కూడా సరిగ్గా అందట్లేదు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒకసారి మన కస్టమర్స్ మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఈ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇదే చెప్తున్నారు. ఈ ఆన్లైన్ రావడం వల్ల మా బిజినెస్లు కూడా చాలా దెబ్బతిన్నాయి అని అంటున్నారు. ఇప్పటికి అవేర్నెస్ లేదా, లేకుంటే ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ ఉంది కదా, డోర్ డెలివరీ అవుతుంది కదా అని చెప్పి చాలామంది బట్టలకైతే మక్కువ చూపిస్తున్నారు ఆన్లైన్ బిజినెస్ మీద. ఒక్కసారి వాళ్ళ వ్యాపారస్తులతో మాట్లాడదాం, అలాగే కస్టమర్స్తో కూడా ఒకసారి మాట్లాడి అడిగి తెలుసుకుందాం. క్రిస్మస్, జనవరి, సంక్రాంతి ఇలా వరుస పండుగలు వస్తుంటే ఆన్లైన్ బిజినెస్ ఎక్కువ అవ్వడం వల్ల చిరు వ్యాపారులు చాలా దెబ్బతిన్నారు వ్యాపారం పరంగా అని కూడా చెప్తున్నారు. కాకపోతే ఆన్లైన్లో క్వాలిటీ లేదు, రేట్ కూడా ఎక్కువ. కాకపోతే ఇక్కడ అయితే డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందని వ్యాపారులు చెప్తున్నారు. అంత క్వాలిటీ ఉన్నా కూడా మా దగ్గర జనాలు రావట్లేదు, ఆన్లైన్ దెబ్బ మాకు బాగా గట్టిగా తగిలింది అని చెప్తున్నారు. క్వాలిటీ వీళ్ళకి తెలుసా తెలీదా, అవేర్నెస్ ఉందా లేదా, ఆన్లైన్ బిజినెస్ కి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మేడం, ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉండే వాళ్ళు చూసి ఉంటాము, ఇది కొనండి అది కొనండి గ్రూప్స్ అన్ని క్రియేట్ చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? బట్టలు తీసుకోవడానికి. కరెక్టే, కాకపోతే ఆన్లైన్ లో ఎక్కువగా కొంటుంటారు కదా. కొంటాము, కాకపోతే దాంట్లో ఏమంటే క్వాలిటీ ఏం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాము. తీసుకున్నారా? తీసుకున్నాము. వాష్ చేశారా? చేసాము, కాకపోతే ఏమంత బాగాలేదు, అందుకనే ఇక్కడికి వచ్చాము. ఓకే, ఇప్పుడు కలర్ అంతా వెళ్ళిపోతుంది. ఇది ఆన్లైన్ బట్టలు అందుకనే ఇక్కడ తీసుకోవాలని వచ్చాము. అంటే అది క్వాలిటీ బాగాలేదు. ఇప్పుడు మీరు అయినా తెలిసి కూడా చాలా మంది కొంటూ ఉంటారు, అవునా కదా? ఏదో ఒక సందర్భంలో డిజైన్ నచ్చిందనో కలర్ నచ్చిందనో బాగుంటది, వచ్చిన తర్వాత ఎలా ఉంటది అది? అదే చెప్తున్నాం కదా, అక్కడేం బాగానే ఉంటుంది, ఇక్కడికి వచ్చినాక కొంచెం కలర్ షేడ్ అయిపోతుంది. మనం పెట్టిందే ఇక్కడ వస్తుందని ఏం చెప్పలేం, వేరేటైనా పంపిస్తా ఉంటారు కదా. పంపిస్తారు, కానీ వన్స్ ఒకసారి వాష్ చేస్తే కలర్ అంతా వెళ్ళిపోతుంది. మనం అడగలేము, ఎవరిని అడగలేము. ఇక్కడైతే మనం వచ్చి అడుగుతాం కదా, అందుకనే ఇక్కడ తీసుకోవాలని వచ్చినాం. రెగ్యులర్ గా వస్తుంటారా? వస్తా ఉంటాం. ఓకే అండి, మీరు ఏమనుకుంటున్నారు? ఆన్లైన్ షాపింగ్ బెస్ట్ అంటారా? అదైతే ఇంటికే డెలివరీ వస్తుంది, ఇదైతే మనం రావాలి, టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇక్కడికి వచ్చి తీసుకుంటేనే బానే ఉంటుంది కదా. ఆన్లైన్ లో అయితే ఏముంటుంది, ఇంకా తీసుకుంటాము అంతా డ్యామేజ్ వస్తుంది, అందుకనే ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నాం. ఎప్పుడైనా మీరు బట్టలు తీసుకున్న తర్వాత రిటర్న్ అమౌంట్ ఒకసారి పడుతుంది, ఒకసారి పడదు. చేసారా? అయిందా? ఖచ్చితంగా అయింది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మా. హాయ్ మ్యామ్, సంక్రాంతి శుభాకాంక్షలు. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళంటే వచ్చి బట్టలు తీసుకునే టైం దొరుకుతుంది, పిల్లలకి ఏం కావాలి క్వాలిటీ వైజ్. మీరంతా ఆన్లైన్ షాపింగ్ చేస్తారా చేయరా? చేస్తాం. మీ ఫ్రెండ్స్ మీరు కలిసి ఎలాంటి డ్రెస్ చేస్తాం? తర్వాత ఏమైంది ఆ డ్రెస్? క్లాత్ అనేది కలర్ షేడ్ అవుతుంది, క్లాత్ అనేది బాగుండదు. ఓకే, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ క్లాత్ బాగుంటుందని వచ్చాము. అంటే ఆన్లైన్ బిజినెస్ బెస్టా, వచ్చి షాప్ తీసుకోవడం బెస్టా? షాప్కి వచ్చి తీసుకోవడం బెస్ట్ మ్యామ్. ఒకవేళ ఆన్లైన్ లో టైం లేదులే ఏదో ఒకట్లే అని బుక్ చేసుకుంటారు కదా, చేసుకుంటాం. మనీ వేస్ట్, క్లాత్ వేస్ట్, అన్ని వేస్ట్. నీ ఫ్రెండ్స్ కి ఏం చెప్తావు? ఆఫ్లైన్ తీసుకుంటేనే క్లాత్ బాగుంటుందని చెప్తాము. అంటే క్వాలిటీ చెక్ చేయొచ్చు 1-2 సార్లు. ఓకే, ఎప్పుడైనా ఫేస్ చేసినావా ఆన్లైన్ తీసుకొని? చేసావు. ఏం కొన్నావు? టాప్స్. ఎన్ని కొన్నావు? 5 ఏమైనాయి? కొన్ని కలర్ షేడ్ అయినాయి, క్లాత్ చినిపోవడం. ఓ, డ్యామేజ్ కూడా అయినాయా? ఓకే, సరే అయితే నువ్వు ఏమంటావు మొత్తానికైతే?
ఆఫ్లైనే బాగుంటుందండి. బాగుంటుంది అనేసి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? చెట్టుపల్లి నుంచి వస్తాను. ఏంటి సెట్టిపల్లి నుంచి ఇక్కడికి వచ్చారా? ఓకే, ఇప్పుడంతా సెలవుల్లో బుక్ చేసుకుంటున్నారు కదా బట్టలు, మీరు కొన్నారా? మేము కొనలా మేడం, పక్కన కొనింటే వాళ్ళు బాగలేదు, ఒక చీర ఇచ్చి ఇంకో చీర ఇస్తాను అట్లా అనేసి మేము కొనుక్కోలే మేడం. ఓకే, అందుకని కొనలేదా? అందుకని కొనలేదు. ఎందుకు? ఒకసారి ట్రై చేసినారా ఎప్పుడైనా? చేసినలా చేయలేదు, కానీ మాకు నచ్చలేదు, అందుకని తీసుకున్నారు వాళ్ళు చీరలు. కానీ కొంతమంది ఒక చీర వేస్తే ఇంకో చీర చూపిస్తారు, ఆ చీర మనకు కావాలని చీర మళ్ళీ పంపిరు, అది ఒక రకంగా పంపిస్తారని మాకు నచ్చలేదు, అందుకే ఇక్కడికి వచ్చి మేము కొనుక్కుంటాం మేడం. ఓకే, సాటిస్ఫాక్షన్ ఉంటది ఇక్కడ కొంటే. అవును మేడం, 10 రూపాయలు పెట్టినా మంచి క్వాలిటీ తీసుకుంటే క్వాలిటీ బాగుంటుందని మేము ఇక్కడికి వచ్చి తీసుకుంటాం. చెప్పండి, డబ్బుకి కొంతమంది వాల్యూ లేకుండా ఏదో ఒకటి ఎమర్జెన్సీ అని తీసుకుంటారు. మనం పెట్టే 10 రూపాయలు కూడా మనకి యూజ్ అవ్వాలి. అవునులే, మనం 10 రూపాయలు పోయినా కానీ మనం చీరలు బాగుండాలా. చీర మనము పల్లెల్లో పనిచేసే వాళ్ళము, చీరలు బాగుంటాయి, మెత్తగా ఉంటే కట్టుకునేందుకు బాగుంటాయి. వాళ్ళు ఒక మెత్తని చీరలు చూపిస్తారు, మళ్ళీ చిలుగు చీరలు పంపిస్తారు, అందువల్ల మనం ఇక్కడ బయట వచ్చి తీసుకుంటాం మేడం మేము. ఓకే, ఇప్పుడు షాపుల్లో కొంటున్నారు కదా, ఈ షాప్ అనే కాదు ఏ షాప్ కూడా మీకు నచ్చింది చూసి ఒకసారి బట్టి 2 మాటలు చూసి మనం తీసుకుంటాం కదా మేడం. ఓకే, అది బెస్ట్ అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే మేడం. మేడం ముందుగా మీకు నమస్తే మేడం. ఏం లేదు, మేము రాయచోటి పట్టణంలో అసోసియేషన్ నుంచి మేమంతా ఉన్నాం మేడం. వీళ్ళందరికీ షాపులు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటే మేము మా సమస్యలు చెప్పుకుంటే మేము ముందుగా వచ్చినాము. ఆన్లైన్ వల్ల చాలా దెబ్బ పడుతుంది. గోల్డ్ బిజినెస్ కానీ గోల్డ్ పరంగా అయితే పెద్ద జ్యువెలర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ మా బిజినెస్ రెడీమేడ్ షాప్స్ అంటారా, పెద్ద మాల్స్ వచ్చాయి, ఇంకా వస్తాయంట. ఇప్పటికే మా రాయచోటి అన్నమయ్య జిల్లా రాయచోటి చాలా వెనుకబడిపోయింది. రెడీమేడ్ షాపుల పరంగా అయితే చాలా వెనుకపడింది. నేను ఒకటే విన్నవించుకుంటున్నా, గవర్నమెంట్ ఇప్పుడు ఉండే గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ మన మండిపల్లి మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారికి, నారో లోకేష్ అన్న గారికి, మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మా దుకాణాలకి ఏదో ఒకటి లోన్ పరంగా కానీ ముందుకు వెళ్ళే పరంగా నేను కోరుకుంటున్నా. మెయిన్గా సబ్జెక్ట్ ఏమంటే ఈ ఆన్లైన్ వచ్చేసి చాలా వెనుక పడిపోయింది. వాళ్ళు ఇచ్చేది క్వాలిటీ ఒక విధంగా ఉంటుంది, మేమిచ్చే క్వాలిటీ మేము బాగా కస్టమర్కి సాటిస్ఫై చేస్తాము. వాళ్ళు వచ్చేసి క్లాత్ 200కి ఇస్తారు, మేము కూడా ఆ క్లాత్ తెప్పిస్తాము, వాళ్ళు గ్యారెంటీ ఉండదు, ఒక వాష్ చేస్తారు పక్కన పడేస్తారు. అదే మేము ఇంకా 50 రూపాయలు పెట్టుకొని 250 రూపాయలు 300 రూపాయలు పెట్టుకొని వాళ్ళు తీసుకొని పోతే మేము గ్యారెంటీ ఇస్తాము. ఏమైనా రిమార్క్ ఉంటే తెచ్చిస్తే వేరే క్లాత్ కూడా ఇస్తాము. ఇదే మేడం కోరడం అనేది. ప్రతి ఒక్కరిది ఉంది మేడం, ప్రతి ఒక్కరిది ఆన్లైన్ పరంగా. ఆన్లైన్ వచ్చేసి మా షాపులన్నీ వెనకబడిపోయినాయి. టోటల్ గా చెప్పాలంటే మేము ఆన్లైన్ కి క్రాస్ చేయాలని మేమంతా ఈ రోజు వచ్చి ఒక మీటింగ్ పరంగా మీకు తెలియజేసుకొని సుమన్ టీవీకి పిలిపించుకొని మా బాధ మీకు చెప్పుకుంటున్నాము. మీరు చెప్తున్నారు ఆన్లైన్ వల్ల మాకు నష్టం వస్తుంది, మీకే కాదు చిన్న దుకాణాలకి చిన్న వ్యాపారస్తులు కూడా చాలా దెబ్బతిన్నాము అని అంటున్నారు. దీనికి అరికట్టడానికి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా కదా? ఇప్పుడు ఆన్లైన్ లో కొన్ని డ్యామేజ్ అయ్యి టైం కి రాక పండగలకు ముందుగా ఆన్లైన్ చేసుకుంటారు బట్టలు, అది టైం కి రావు. ఇలా చిన్న ప్రాబ్లమ్స్ ఉంది. మీరు దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా వాళ్ళకి? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మేడం. ప్రతి ఒక్క కస్టమర్కి ఏం చెప్తున్నాం, మేము ఆన్లైన్లో కొనొద్దండి, మేము మా షాప్స్కి రండి, మేము లేని మీరు లేరు, మీరు లేని మేము లేదు. ఎక్కడో ఉంటాడు వాళ్ళు, వీళ్ళు డెలివరీ బాయ్స్ పెట్టుకొని వాళ్ళకు ఎక్కడో ఉంటారు. వాళ్ళకి మేము ఏంది మేడం సంపాదించి ఇచ్చేది? మా ఊరు, మన వ్యాపారము, మన దుకాణాలు మేము డెవలప్ చేసుకోవాలి, కానీ వానికి ఏంది డెవలప్ చేసేది? నేను చెప్పేది ఇదే మేడం. ఆన్లైన్లో దయచేసి సుమన్ టీవీ వాళ్ళకి ఒకటే తెలియజేస్తున్నా, ఆన్లైన్లో మాత్రం ఏది కొనొద్దండి. ఆన్లైన్లో అంతా ఫ్రాడ్, ఆన్లైన్ అంతా ఫేక్. అయినా కూడా కొంటున్నారు. జనాలకి తెలియచేయాలనే మేడం మేము ముందుగా అందరూ మాట్లాడుకొని మేము ముందుకి వచ్చింది. ఫ్రాడ్ అంటే మేడం వాళ్ళు క్వాలిటీ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక టాప్ తెస్తాము, మేము హోల్సేల్ లో కొంటాము, ఒక టాప్ 500 కొంటాము, వాడేం చేస్తున్నాడు లాట్ కొనేస్తున్నాడు. లాట్ అంటే వాళ్ళు ఒక 50 lakhs 80 lakhs లాట్ కొనేస్తారు. లాట్ కొనేసి వీళ్ళు వచ్చి ప్యాక్ చేసేసి ఆన్లైన్లో ఇచ్చి పెట్టేసి తెప్పించుకుంటున్నారు. అది వీళ్ళు మాల్స్ వాళ్ళు అంటారా, వాళ్ళ టార్గెట్ వచ్చి 2 months. ఇప్పుడు ఫెస్టివల్ సంక్రాంతి ఉంది, ఫుల్ ఆఫర్స్ పెట్టేస్తారు. వాళ్ళ టార్గెట్ ఏమి, నేను సంక్రాంతి అయిపోతే 70 lakhs 80 lakhs టార్గెట్ 1 crore రీచ్ చేయాలని అట్లా వాళ్ళు రీచ్ చేస్తున్నారు. మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి ఆడ షాప్ ఉంది, ఆ షాప్లో ఈ విధంగా వస్తే మాకు కూడా బాగుంటుంది జనాలు. అట్లా అది మేడం చెప్పదలుచుకున్నది. సార్ మీది ఏం షాప్ సార్? మాది మక్కా లేడీస్ వేర్, టాప్స్, లెగ్గిన్స్, లేడీస్ ఐటమ్ అంతా లేడీస్ ఐటమ్. ఎక్కడి నుంచి తెస్తారు మీరు స్టాక్? నేను హైదరాబాద్, బెంగళూరు, గుజరాత్, అహ్మదాబాద్ ఇక్కడ వెళ్తాం మేడం స్టాక్ కి. బ్రాండ్లని
ఆన్లైన్ లో కూడా చూపిస్తున్నారు కదా. మా బ్రాండ్ ఆన్లైన్ లేదే మేడం. నేను ఆన్లైన్ కంటే నా బ్రాండ్ భారీ. ఎట్లా మీరు కన్ఫర్మ్ చేస్తారు? నా బ్రాండ్ వచ్చేసి షరీఫా. మా షరీఫా కంపెనీ వాడు. నేను ఆన్లైన్ కి మాత్రం ఇయ్యను. ఎగ్జైట్మెంట్ ఏమంటే నేను వచ్చి షాప్స్ దుకాణాల వాళ్ళకే ఇస్తాను, మీ ఆన్లైన్ కి ఇయ్యను. వాళ్ళు కూడా బతకాల కదా, మీరు ఆన్లైన్ లో బతుకుతాయంటే ఎట్లా? వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు బతుకున్నారు మేడం. ప్రజల కోసం ఎవరు ఇప్పుడు ప్రజల కోసం ఎవరు చూస్తున్నారు మేడం? ఎవరి స్వార్థం వాళ్ళది అయిపోయింది. వాళ్ళు పట్టించుకుంటే కదా. ఇప్పుడు మీరు చెప్తున్నారు బాగానే ఉంది, అందరు కలిసి కట్టుగా చేస్తేనే కదా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అంతా కలిసినాం మేము. ఇన్ని రోజులు పోనీ అనుకున్నాము, ఇప్పుడు ఏం ఉండదు. ఇప్పుడు రాయచూట్లో మాస్ కూడా రానియము. మా అసోసియేషన్ వాళ్ళకి కూడా తెలియజేస్తాము. విజయన్నకి ఇట్లా మొన్న మీటింగ్ జరిగింది, ఆయన కూడా ఇట్లా చెప్పినారు. నేను ఏం మాట్లాడినా వాళ్ళు కూడా అదే చెప్పినారు. ఇప్పుడు అంతా మేమంతా కలిసినాము. ఇంకా మీరు అడగండి, ఇంకా మా ఫ్రెండ్ కూడా షాప్ ఉంది, వానికి షాప్ ఉంది, వాళ్ళకి షాప్ ఉంది, వీళ్ళకి షాప్ ఉంది. అడిగినారా డైరెక్ట్ గా? ఏ రోజన్నా అడిగినాం మేడం. బట్టలు ఏంటి వాళ్ళే చెప్పింటారు కదా, మీ దగ్గర ఎందుకు ఇంత కాస్ట్, ఆన్లైన్ లో చాలా తక్కువ అని. తక్కువ అంటే నా దగ్గర బ్రాండెడ్ ఉంటది మేడం. బ్రాండెడ్ అది క్వాలిటీ. రియాన్ క్లాత్ లో క్వాలిటీస్ ఉన్నాయి. పత్లా క్వాలిటీ ఉంది, కొంచెం డల్ క్వాలిటీ ఉంది. మన దగ్గర క్వాలిటీ ఉంటుంది. ఇదే చెప్తున్నా. తెలుసు నా కస్టమర్స్ కి టోటల్ గా 50% తెలుసు మేడం. తెలుసు కాబట్టి వస్తున్నారు. ఏమంటే లాస్ట్ టైం సంక్రాంతికి ఈ టైం సంక్రాంతికి చాలా వారా అయిపోయింది మేడం. ఆన్లైన్ వచ్చేసి టోటల్ దెబ్బ పడిపోయింది. టోటల్ దెబ్బ పడింది. 100% లో 40% మాల్స్ కి వెళ్ళిపోతుంది డబ్బులు. అంటే బట్టల షాప్ అనేనా లేకుంటే చిల్లరంగిళ్ళు కానివ్వండి, అన్ని ప్రతి ఒక్క షాప్ అయిపోయింది మేడం. నా ఒక షాప్ గురించి నేను చెప్పడం లేదు. ఎవరు ముందుకు రాలేదు అన్నమయ్య జిల్లా రాయచూట్లో. నేను ఒకటి తెలియదలుచుకున్నా, సుమన్ టీవీ పిలిపించి చెప్దాము. అంతా చూస్తారు కదా, మన గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తారు. చూసి వాళ్ళు మనకి ఏమన్నా చేస్తారు అనే ఒక సందేశంతో మీకు తెలియజేస్తున్నా మేడం. ఇప్పుడు రాయచూటిలో వచ్చి చాలా పల్లెలు ఉన్నాయి మేడం. చుట్టుపక్కల అంతా పల్లెలు ఉన్నాయి. పల్లెల్లో రైతులు వచ్చి ఇక్కడ రాయచూటిలో వచ్చి కూరగాయలు అమ్ముకుంటారు. రైతు ఉంటే మేము ఉంటాము, మేము నుంచి రైతు బతుకుతాడు. ఇక్కడ వచ్చి వాళ్ళు కూరగాయలు అమ్ముతున్నారు, బాగా చేసుకుని వ్యాపారం చేసుకుని డబ్బులు తీసుకుని పోతున్నారు. మళ్ళీ ఆన్లైన్లో ఎందుకు బిజినెస్ చేయాలా? వీళ్ళు మా కాడ రండి, మా షాప్లో రండి, అదే క్వాలిటీ. ఆన్లైన్లో టాపు 600 అయితే మేము వచ్చి షాంపులు చూపించండి. ఏ టాప్ కానీ ఏదైనా కానీ ఒక టాప్ వచ్చి ఆన్లైన్లో 600 అయితే మేము మా షాప్లో 600 అయితే 550 రూపాయలు ఇస్తాము. ఒక షర్ట్ వచ్చి ఆన్లైన్లో 400 అయితే మేము 50 రూపాయలు తగ్గించి ఇస్తాము. ఒక జీన్స్ వచ్చి ఆన్లైన్లో 1000 రూపాయలు అయితే 50 రూపాయలు తగ్గించిస్తాము. ఒక సూట్ వచ్చి ఆన్లైన్లో వచ్చి 10,000 అయితే 1000 రూపాయలు తగ్గించి ఇస్తాము మేము. మా కాడ రండి, మా కాడ కొనండి. ప్రతి ఒక్క రైతు మా కాడ రండి. రైతు ఉంటే మేము మా నుంచి రైతు బతుకుతాడు మేడం. చాలా మంచి మాట చెప్పారు. బజార్లో వచ్చి 3 గంటలకి తీసుకొని వస్తారు స్టాక్ అంతా. చుట్టుపక్కల అన్న పల్లెలు ఎన్ని ఉన్నాయి అన్ని పిల్లల వాళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చి అమ్ముకుంటారు. 3 గంటల నుంచి బజార్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చి అమ్ముకుంటారు. ప్రతి ఒక్కరు వచ్చి ఆన్లైన్ ఫోటోలు చూపిస్తారు. ఆన్లైన్లో వస్తుంది స్టాక్, క్వాలిటీ బాగుండదు. మా కాడ క్వాలిటీ బాగుంటుంది. ఆన్లైన్ రేట్ కన్నా 50 రూపాయలు తగ్గిస్తాం మేడం. మేము ఒక టాప్ తీసుకుంటే 50 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాం. ఆన్లైన్తో 50 రూపాయలు తక్కువ ఇస్తాం మేడం. ఇదే మా మాట. ఏమంటే మా ఆన్లైన్ కన్నా మా బట్టలు వద్దు, క్వాలిటీ ఇస్తాము, రేట్ వైజ్ తక్కువ ఇస్తాం మేము. మన ఊరు మన రాయచూటి మన దుకాణం. రాయచూటిలో ఎన్ని షాపులు ఉన్నాయి అందరూ ఇక్కడే కొనండి. బజార్లో తినడం అక్కడ అందరూ ఇక్కడ కొనండి మేడం. మేము కూడా బతకాలమ్మ కదా మేడం. మేము వచ్చి వడ్డీలకి అంతా వడ్డీలకి అట్లా అంటే అట్లా తీసుకొని వస్తున్నాం. మేము కూడా బతకాలి కదా మేడం. అట్లా ఉంది పరిస్థితి మేడం. ఆన్లైన్లో ఏం బిజినెస్ చేయకుండా ఇక్కడ వస్తే మా షాపులకు వస్తే ఆన్లైన్ రేట్ కన్నా 50 రూపాయలు. ఆన్లైన్ వద్దు, దుకాణం ముద్దు. రాయచూటి దుకాణాలు ముద్దు. జీన్స్ ఆన్లైన్లో జీన్స్ 500 ఉంటే 450 ఇస్తాం. షర్ట్ వచ్చి ఆన్లైన్లో 600 ఇస్తే 50 రూపాయలు తగ్గిస్తాం. అట్లా ఉంది మేడం. अभी जो त्यौहार चल रहा है सब लोग को संक्रांति मुबारक मेरे तरफ से। मैं गांधी बाज़ार से बात कर रहा हूँ। मेरा नाम है सुफियान। मेरे दुकान है रीफा मेंस वेयर और मेरे दोस्तों की दुकानें भी है। आज ये मेन रखने का प्रोग्राम है। सुमन टीवी की तरफ से हम लोग एक बात बताने के लिए ये प्रोग्राम रखे हैं। ये प्रोग्राम में क्या है बोले तो मेन मकसद है हम लोग को ऑनलाइन नहीं चाहिए। ऑनलाइन में जो भी प्रोडक्ट खरीदारी कर रहे हैं कस्टमर को मैं एक ही छोटे से मेरा रिक्वेस्ट है, ऑनलाइन में जो भी खरीदारी करो तुम देख के करो, समझ के करो। हमारे पास आएंगे तो हम लोग आपको जो भी कपड़ा है खोल के चीज़ समझा के देंगे। कलर का गारंटी भी रहेगा हम लोग के पास और जो भी मटेरियल देते हैं हम लोग उसके बाद बिल के साथ देते हैं हम लोग। ये हमारे पास ये है। ऑनलाइन में तुम खरीदारी करेंगे सिर्फ ऑनलाइन आज और कल रहेगा। हम लोग ऐसा नहीं, 12 महीने इधर ही रहेंगे, मरे दम तक सांस रहे तक इधर ही रहेंगे इंशाल्लाह। ये मेरी बात है। और आके इधर क्वालिटी पे कॉम्प्रोमाइज़ भी नहीं करते हम लोग।
तुम आओ, कपड़ा देखो, ट्रायल देखो, उसके बाद लेना। जोड़ा सिर्फ 1200-1100 बता दे, कम भी करके दे देंगे इंशाल्लाह, कुछ भी मुश्किल नहीं है। मेन बात मकसद है, ऑनलाइन आने से क्या हो गया बोले तो सब लोग को मार पड़ चुका है आज के दिन में। हर एक जन भी, छोटा है, गरीब है, इतना बड़ा से बड़ा आदमी आ चुका आज के दिन। ऑनलाइन आने से खराब हो चुका है बिजनेस पूरा। आप हम लोग को सपोर्ट करो, लोकल बिजनेस को सपोर्ट करो, हम लोग आगे लेने के लिए तैयार है। ये मेरी तरफ से छोटा सा मैसेज है सुमन टीवी की तरफ से। थैंक यू, शुक्रिया।